వివిధ ద్రవ్యలింగోపాసన. చందనలింగం 3 పాళ్ళ కుంకుమ, 2 పాళ్ళ కస్తూరి, 4 పాళ్ళ చందనం కలిపి శివలింగం చేస్తే అది చందనలింగం అవుతుంది. ఇట్టి లింగాన్ని పూజించడం శివ సాయుధ్య కారకం. పుష్పలింగం మొగలి, శంపంగా మినహా వివిధ పుష్పాలతో లింగాకృతి ఏర్పరిచి పూజిస్తే రాజ్య పదవి సిద్ధిస్తాయి. సీతాకాండ లింగం పటిక బెల్లంతో చేసిన లింగం, ఆరోగ్యదాయకం. భస్మలింగం సర్వఫలప్రదం. వంశాంకుర లింగం వెదురు చిగుళ్లతో చేసిన లింగం, వంశవర్ధకం. దదీదుగలింగం నీళ్లు తీసేసిన పాలు, పెరుగు కలిపి చేసిన లింగంతో పూజించడం సర్వసంపత్కరం. దూర్వాకాండ లింగం అంటే గరికతో తయారు చేయబడుతుంది, అపమృత్యు నివారిణి. అష్టధాతు లింగం సర్వసిద్ధిప్రదం. పారదలింగం పాదరసలింగం ఐశ్వర్యప్రదం. స్ఫటికలింగం సర్వకామప్రదం. లవణలింగం వశీకరణ సిద్ధిప్రదం. తిలషష్ఠిలింగం రుబ్బిన నువ్వుల ముద్ద లింగం, కోరిన కోర్కెలు తక్షణం తీరడానికి ఉపయోగపడుతుంది. ఇంత విశేష ఫలాన్ని ఇచ్చేవి లింగ పూజలు.